మా 21st వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేస్తుంది గైస్. సో దానికి మా ఆయన ఈ ఇయర్ ఏం కొనబోతున్నారో చూసేద్దామా? ఎస్, నేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను, బట్ మా ఆయన ఏం కొంటున్నారో చూసేద్దాం. ఈ యాంటిక్ నవరత్న విత్ గణపతి ఎంత క్యూట్ ఉందండి, విత్ బీడ్స్, ఎమరాల్డ్ బీడ్స్ తోని, పర్ల్ బీడ్స్ తోని అమేజింగ్ ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో బట్ ఇంతవరకు నవరత్న పెట్టుకోలేదు, అందుకని చూస్తున్నాను. గైస్, మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు దుబాయ్లో ఏ షాప్స్, అలాగే మన ఇండియాలో కూడా సేమ్ షాప్స్ ఉంటాయి, ఏ షాప్స్ మంచివి అని చెప్పి ఎక్కడ కొనుక్కోవచ్చు, సో దుబాయ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే ఎక్కడ కొనుక్కోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఈ వీడియోలో అన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ హారం చూడండి ఎంత బాగుందో, ఈ నెక్లెస్ చాలా చాలా బాగుంది, టెంపుల్ మేడ్ కమ్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ ఇన్ఫినిట్తో చాలా క్యూట్ ఉన్నాయి కదా. చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఎటు వెళ్ళిపోవద్దు, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. మా ఇంటికి దగ్గరలోనే ఈ కరామా సెంటర్ అనమాట. కరామా, దిస్ ఈజ్ గోల్డ్ సూక్ లాగా ఒక కరామా సెంటర్ అని చెప్పి మొత్తం గోల్డ్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇంతకు ముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను, ఇది ఇంటికి దగ్గరే, నడిచి వచ్చేయచ్చు. బట్ మేము ఎలాగో బయటకు వెళ్తున్నాం కదని చెప్పేసి ఈ షాపింగ్కి అయితే ఇంకా కార్లో వచ్చేస్తాం. తర్వాత చాలా చాలా వేడిగా ఉంది దుబాయ్ పరిస్థితి ఇప్పుడు. సో ఆ హాట్నెస్ని తట్టుకోవాలంటే డెఫినెట్గా మనం కార్లోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎనీవేస్, మేమైతే కరామా సెంటర్కి వచ్చేసాం. సో ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, అసలు ఏ షాప్స్ మంచివి దుబాయ్లో అని చెప్పి, అవే దుబాయ్లో షాప్సే ఇండియాలో కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దుబాయ్లో చెప్తే మేమేం చేసుకుంటామంటే, ఎవరైనా దుబాయ్కు విజిట్ చేసే వాళ్ళే కాదు, ఇదే షాప్స్ ఇండియాలో కూడా ఉంటాయి. అసలు ఏ షాప్స్ మంచివి, ఎలా మనం బార్గెన్ చేసుకోవచ్చు, ఎంతవరకు మేకింగ్ ఛార్జెస్ పడతాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎటు వెళ్ళిపోద్దు. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు హియర్, ఈ గుట్ట పూసల మాటీలు ఏవైతే ఉన్నాయో అమేజింగ్ ఉన్నాయండి. చూడంగానే ఫస్ట్ నా కళ్ళు ఇక్కడ పడినాయి. నేను ఇప్పుడు వచ్చిన జ్యువెలరీ షాప్ వచ్చేసి భీమా అండి. భీమా మనకి ఇండియాలో అన్ని చోట్ల మోస్ట్లీ ఉంది. వైజాగ్లో, లైక్ మన హైదరాబాద్లో అన్ని దగ్గరలో మీరు భీమాకి వెళ్ళొచ్చు. సో ఇది ఏమీ లైక్ ప్రమోషన్ కాదు, నేను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ని, 20 సంవత్సరాలుగా ఉన్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే భీమాలో ఇక్కడ ఫస్ట్ నేను వచ్చేయంగానే ఇక్కడ ఏం చూస్తానంటే, ఈ కలెక్షన్ ఫస్ట్ ఏముంది అని చెప్పి ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఒక యూనిక్ పీసెస్ అన్నీ కొన్ని పెడతారనమాట. అయితే ఇక్కడ నేను ఒక టిక్కాస్ చూస్తున్నాను. అలాగే ఈ గుట్టపూసల మాటీలు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి నాకు చాలా బాగా నచ్చినాయి. మనం లాస్ట్ టైం అక్షయ తృతీయకి జిఆర్టీలో ఇలాంటి మాటీలు పొడుగ్గా ఉన్నవి గోల్డ్లో తీసుకున్నాం. సో గుర్తుందా మీకు? చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి అవి. ఈ గుట్టపూసలతో మాటీలు విత్ యాంటిక్ పీస్లో మాటీలు దొరకడం చాలా రేర్. అవి ఏంటంటే మనకి ఇలా వెనక్కి కూడా పెట్టుకుంటారు కదా ఇయర్ రింగ్స్తో పాటు, అలా పెట్టుకోవచ్చు. జస్ట్ పైకి ఒక ఏదైనా పిన్ పెట్టుకోవచ్చు, స్లైడ్ పెట్టి, అలాగే వెనక్కి పెట్టుకోవచ్చు. కానీ ఎందుకో నాకు చాలా బాగా నచ్చినాయి చూడంగానే. సో అలాగే ఈ టిక్కా కూడా చాలా బాగా అనిపించింది నాకు. రెడ్ అండ్ పర్ల్ బీడ్స్తో వచ్చి నా దగ్గర టెంపుల్ మేడ్ టిక్కా ఒక్కటే ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు అదే పెట్టేసుకుంటున్నానని చెప్పి మార్చుదామని చెప్పి ఇది తీసుకుంటున్నాను అనమాట. ఇది నాకు నా వెనక చంపస్వరాలకి, తర్వాత ఒక లాకెట్ ఉంది, దానికి అన్నిటికీ చాలా బాగా మ్యాచ్ అయిపోయింది. ఇది ఎందుకు అంత బాగాలేదు, బట్ ఫస్ట్ వన్ ఈజ్ గుడ్ నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో అయితే భీమాలో ప్రజెంట్ అయితే మనం షాపింగ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇవి అయితే నాకు నవరత్న, ఈ గణపతి ఏదైతే ఉందో ఇయర్ రింగ్స్ అండి, చాలా క్యూట్ ఉన్నాయి. శారీకి కానీ డ్రెస్కి కానీ అసలు ఏం చెప్పాలంటే అసలు ఇంకా అలా చూడంగానే నచ్చేస్తాయి అనమాట ఎవరికైనా. బట్ చాలా చాలా కాస్ట్లీ పడుతున్నాయి నవరత్న, ఎందుకంటే చాలా కాస్ట్లీ. అండ్ ఇయర్ రింగ్స్ కూడా టెంపుల్ మేడ్లోని చాలా బాగా అనిపించినాయి కదా. సో అవన్నీ రొటీన్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి విత్ రూబీకి ఎక్కువ కాస్టే పడుతుంది ఇందులో. అండ్ ఈ పీకాక్ ఎంత డీటెయిల్డ్గా ఉందో. 2 పక్కల పీకాక్లు ఏంటంటే ఎటుపక్కకు అటుపక్కదే పెట్టుకోవాలన్నమాట ఇయర్ రింగ్స్. ఆపోజిట్ 2 లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి 2 విడివిడిగా ఉన్నాయి. సో అంటే మనం ఏంటంటే ఏ చెవులి పెట్టేసినా సరిపోతుందని కాదు, డిఫరెంట్గా 2 వేరువేరుగా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించినాయి నాకైతే, ఎంత బాగా నచ్చినాయో. దీనికి ఇలా మాటి ఇలా పెట్టుకున్నా, వెనక్కి పెట్టుకున్నా చాలా క్యూట్ లుక్ ఉంటుంది. మంచి శారీ, ఒకటి పట్టు శారీ కట్టుకుని మెడలో ఎక్కువ జ్యువెలరీ వేసుకోకుండా ఇలా మాటీలు పెట్టుకొని సింపుల్గా రెడీ అయితే ఎక్దమ్ చాలా బాగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. అయితే మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. నేను రెడీ అయ్యేది తక్కువ, తీసుకునేది ఎక్కువ అనమాట. అఫ్కోర్స్ ఎందుకంటే
ఇవన్నీ ఎసర్ట్సే కదా మనకి. సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసిన కూడా అది ఎసర్ట్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా అమేజింగ్ విషయాలైతే మీతో చెప్పబోతున్నాను నేను. మనకి ఇప్పుడు దుబాయ్కి ఇండియాకి గోల్డ్ ప్రైస్ విషయంలో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇది వేసుకున్నాను కదా ఈ కడ, ఈ పర్ల్ విత్ ఇది ఇంతకుముందు నేను తీసుకున్నాను, మీకు గుర్తుందా ఇండియాలో, నేను షార్ట్ చేశాను. ఒకసారి చూడకపోతే చెక్అవుట్ చేయండి, అది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ బీడ్స్ చూపించమని అడిగాను. అండ్ బ్లాక్ బీడ్స్ ఏమైనా తీసుకుందాము, డైమండ్లో తీసుకుందాము, అలాగే గోల్డ్లో ఒక 2-3 తీసుకుందాము అని అనిపించినాయి. సో ఫస్ట్ అయితే ఇన్ఫినిట్ నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. సో అందుకని చెప్పేసి వేసుకొని చూశాను. అండ్ ఈ లెఫ్ట్లో కనిపిస్తున్న ఈ ఏదైతే నెక్ సెట్ ఎంత క్యూట్ ఉందో చూడండి గైస్. యాంటిక్ ఫినిషింగ్లో విత్ రూబీ ఆల్టర్నేట్ డిజైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. వేసుకుంటే ఇంకా బాగుంది. సో అయితే శారీ మీద వేసుకుంటే ఆ లుక్ చాలా బాగా తెలుస్తుంది. సో నేనేంటంటే జస్ట్ ర్యాండమ్గా ముందు చూసి వద్దాము అసలు ఏమేమి ఉన్నాయి అసలు అని చెప్పేసి కరామా సెంటర్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి అన్ని షాప్స్ తిరిగేసాము. ఏమేమి కలెక్షన్స్ వచ్చినాయి ఏంటి చూద్దామని చెప్పి అయితే ఫస్ట్ అయితే బయలుదేరామన్నమాట. కానీ సో అలా మొత్తంగా ఇవి నచ్చినాయి ఇలా చూస్తున్నాం అనమాట. ఇంకా చాలా షాపింగ్ ఉంది. వెడ్డింగ్ యానివర్సరీకి అన్ని షాప్స్ మోస్ట్లీ నేను తిరిగేస్తూ ఉన్నాను కాబట్టి చాలా షాపింగ్ వీడియోస్ రాబోతూ ఉన్నాయి. అస్సలు మిస్ చేయకండి. చాలా కలెక్షన్ కూడా మీరు చూడబోతున్నారు, చాలా గోల్డ్ గురించి విషయాలు కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అండ్ ఏదైతే అమేజింగ్ విషయం అన్నాను కదా అది నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. కాబట్టి స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్ అనమాట. సో నేనైతే మోస్ట్లీ 2 days కంపల్సరీ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అందుకనే కొంచెం తొందరగా ఎడిట్ చేసుకుంటున్నాను. ఇది చూడండి, నెక్లో వేసుకున్నాక చాలా బాగా అనిపించింది. ఆ రూబీ సైన్ వచ్చేసి చాలా బాగా కనబడుతుంది అనమాట. డ్రెస్ మీద ఎంత బాగుంది అంటే మీరు ఒకసారి శారీ మీద ఇమాజిన్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది అన్నారు వేసుకున్నాక. సో నాకు ఎందుకు చాలా క్యూట్ అనిపించింది. మంచి అంటే చూడంగానే నచ్చేసేట్టుగా ఉందన్నమాట. ఎవరు చూసినా ఇలా నచ్చేస్తుంది, అంత బాగుంది. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నానంటే కొన్ని పీసెస్ యూనిక్ పీసెస్ లాగా అనిపిస్తాయి మనకి. ఇది అలాగే ఉండింది. బట్ ఇయర్ రింగ్స్ లేవు దీనికి. నేను అదే అడిగాను వాళ్ళకి, ఇయర్ రింగ్స్ ఉంటే అసలు ఇంకా తిరిగే లేదు అసలు ఈ పీస్కి అని చెప్పి. బట్ ఇయర్ రింగ్స్ లేవంట. సో ఇయర్ రింగ్స్ మనకి మైనస్ ఇక్కడ. కానీ పీస్ మాత్రం అమేజింగ్ ఉంది, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అయితే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ర్యాండమ్గా పెట్టేశారు, ఒకదాని తర్వాత ఒకదాని అలా లేదు. సో ర్యాండమ్గా ఇలా పెట్టేశారు. డిజైన్ 2 సెపరేట్ డిజైన్స్ కదా, దానికి తగ్గట్లేదు అని చెప్పి ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే చూపించమని అడుగుతున్నాను నేను. బ్లాక్ బీడ్స్ అన్నీ చూపిస్తున్నారు. సో ఇక్కడ బ్లాక్ బీడ్స్ అయితే గోల్డ్లో తీసుకుందాము, డైమండ్లో 1-2 తీసుకుందాము. ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా, డైమండ్లో బ్లాక్ బీడ్స్ కూడా కొంచెం కలెక్ట్ చేయాలి, నా దగ్గర అసలు ఎక్కువ కలెక్షన్ లేదు అని చెప్పి. అలాగే గోల్డ్లో బ్లాక్ బీడ్స్ కూడా చిన్నవి నా దగ్గర 2 sets మాత్రమే ఉన్నాయన్నమాట. ఒకటి లైక్ అన్కట్ కాదు ఎమరాల్డ్తోని ఒక ఇయర్ రింగ్స్తో పాటు ఒకటి ఉంది, అండ్ ప్లెయిన్ గోల్డ్తో ఒకటి ఉంది అంతే. సో స్టోన్స్తో అస్సలు బ్లాక్ బీడ్స్ లేవు. సో చూద్దాము అసలు గోల్డ్లో ఏమైనా ఒక 2-3 తీసుకుందాము అని అనిపించింది చిన్నగా. సో ఎందుకంటే డ్రెస్సెస్కి వాటికి చాలా బాగుంటాయి అసలు అని చెప్పి అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అవ్వట్లేదు తీసుకోవడము, పర్టికులర్గా వెళ్ళలేదు. ఇదైతే మా ఆయనకి నచ్చిందంట. కానీ మొత్తంగా బ్లాక్ బీడ్స్ ఉంటే బాగుంటుంది, తక్కువ కాకుండా అంటున్నారు మా ఆయన. సో కానీ ఇది కూడా చాలా నీట్గా అనిపించింది. ఇన్ఫినిట్ ఆబ్వియస్లీ చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగా అనిపించింది నాకు. బట్ ప్రైస్ మనకి బ్లాక్ బీడ్స్కి వచ్చేసరికి ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు స్టోన్ ఐటెం తీసుకున్నా కూడా మీకు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆబ్వియస్లీ మనకి యాంటిక్ టెంపుల్ మేడ్ అనగానే పర్సంటేజ్ వైజ్ ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. బట్ వాటిని మనం బేర్ చేసి కొనాల్సి ఉంటుంది, తప్పదు. యూనిక్ పీసెస్ కావాలి అంటే మేకింగ్ ఛార్జెస్ మోర్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ నచ్చిన వాటన్నిటికీ ముందు ప్రైస్ అయితే వేయించేస్తున్నాను నేను. సో టోటల్గా ఇవి వచ్చేసి 18,752 ఎంతో అలా అవుతుంది, అంటే 19,000 అనుకుంటా. టిక్కా, మాటీలు అండ్ ఇయర్ రింగ్స్ మాత్రమే, అండ్ బ్లాక్ బీడ్స్కి వేయించలేదు అండ్ నెక్లెస్కి వేయించలేదు. ఆ 3 మాత్రమే 19,000, ఆల్మోస్ట్ మనకి 5 lakhs అవుతున్నాయి అనమాట. సో మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువ పడతాయి ఈ టైప్ ఆఫ్ పీసెస్కి. మనకి ప్లెయిన్ గోల్డ్కి వెళ్తే మేకింగ్ ఛార్జెస్ తక్కువ పడతాయి. అండ్ ఇక్కడ ఈ నెక్లెస్ అడుగుతున్నాను తక్కువ వెయిట్లో ఉంటుందేమో అని చెప్పి, బట్ ఆయన అంటున్నాడు తక్కువ వెయిట్ కాదు మేడం, అది ఎక్కువ వెయిటే అని చెప్పి. నేను అనుకున్నాను తుషి మోడల్లో నెక్లెస్ అని అనుకున్నాను, కాదు అది. సో 32 grams ఎంతో ఉండిందనమాట. సో వద్దులే అని చెప్పి వేరే షాప్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు షాప్స్ అయితే మొత్తం అన్ని కరామా సెంటర్లో ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ షాప్స్ కూడా ఉంటాయి, లోకల్ షాప్స్ కూడా ఉంటాయి. ఇది జవహారా అనమాట, దిస్ ఈజ్ లోకల్ షాప్. సో లోకల్ షాప్స్కి మనం వెళ్తే ఏంటంటే పర్టికులర్గా
గోల్డ్ రేట్ని అంటే గోల్డ్ 21 క్యారెట్లో ఎక్కువగా లోకల్ షాప్స్లో ఉంటాయి, అలాగే మామూలు షాప్స్లో కూడా 21 క్యారెట్ ఉంటాయి. బట్ మనం అది అడగాలి, పర్టికులర్గా లోకల్ షాప్స్లో అడుగుతూ ఉండాలి. అండ్ 22 క్యారెట్ 21 క్యారెట్ అని స్పెసిఫై చేసుకోవాలి. అండ్ కాస్ట్ వచ్చేసి ఎప్పుడు మనకు డిస్ప్లే అవుతుంటుంది, అది చెక్ చేసుకోవాలి. అలాగే యాజ్ వెల్ యాజ్ గూగుల్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నమాట. అండ్ మనకు తెలిసిన షాప్స్ అయితే ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్కి వచ్చాను నేను. సో కళ్యాణ్, భీమా, జాయ్లుకాస్, మల్బార్ అండ్ తనిష్క్. సో మోస్ట్లీ మనకి లైక్ నమ్మేయచ్చు అన్న జ్యువెలరీ షాప్స్ అనమాట. అంటే మనకి చీటింగ్ ఎక్కువ జరగదు. అండ్ మనకి వాళ్ళు ప్రాపర్గా చెప్తారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి ఒకసారి అలవాటు ఉంటుంది. అండ్ మనకి అవి మెయిన్ ఏంటంటే మన ఇండియాలో ఉండే షాప్స్ కాబట్టి మళ్ళీ మనం వాటికి వెళ్ళి మనం రీసేల్ కానీ లేకపోతే వాళ్ళకి రిటర్న్ కానీ లేకపోతే వాటి గురించి ఎంక్వైరీ కానీ ఈజీగా చేసుకోవడానికి అవుతుంది. అందువల్ల మనకు అవి ట్రస్టెడ్ అనమాట. ఇప్పుడు లోకల్ షాప్స్ అంటే మళ్ళీ మనం దుబాయే పర్టికులర్గా రావాల్సి ఉంటుంది. సో అందులో మనకి ఏమైనా చీటింగ్ జరిగినా ఏం జరిగినా మనం ఏం చేయలేకపోతాం కాబట్టి. కాకపోతే ఏంటంటే మన మీద బేస్ అయి ఉంటుంది అనమాట. గోల్డ్ సూక్స్ అవి ఎక్కువగా ఫారినర్స్ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. బట్ మనము పర్టికులర్గా తెలిసిన షాప్స్లో కొనుక్కోవడం చాలా ఇదనమాట, క్లియర్గా ఉంటుంది. అండ్ మేకింగ్ ఛార్జెస్ విషయానికి వస్తే బార్గెన్ ఎప్పుడు చేసుకోవచ్చు. మనము పర్సంటేజ్ వైజ్ ఉంటుంది. మనకి ఎక్కువగా టెంపుల్ మేడ్ యాంటిక్ వచ్చేసరికి 15 to 25 వరకు మనకి పర్సంటేజ్ చెప్తారు. సో అది మనం బార్గెన్ చేసుకోవచ్చు. 15కి రారు, కానీ మోస్ట్లీ కొన్ని షాప్స్ 15 వరకు వస్తారనమాట. బట్ మనకి 30 వరకు కూడా జాయ్లుకాస్, మలబార్, కొన్ని మెయిన్ షాప్స్లో అయితే 30 వరకు. తనిష్క్ అయితే ఇంకా చాలా ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో అక్కడ మనకి ఏంటంటే యూనిక్ పీసెస్ లాగా సింగిల్ పీసెస్ ఓన్లీ 1 piece 2 piece అలా అమ్ముతారనమాట. సో అలాంటి దగ్గరలో కొంచెం మనం ఎక్కువగా మేకింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వాచ్ చూసాం అనుకోండి, వాచ్ కాస్ట్ ఎంతని పర్టికులర్గా ఉంటే ఆ వాచ్ కాస్ట్లోని మనకి 50% మనకి గోల్డ్ కాస్ట్ ఉంటే రిమైనింగ్ 50 స్టోన్స్, డైమండ్స్ కానీ మేకింగ్ కానీ అలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. యూనిక్ పీసెస్ లాగా వాళ్ళు బ్రాండ్ సేల్ అని చెప్పి అలాగా ఇంకా బ్రాండ్కి ఇచ్చేయాల్సి ఉంటుంది అనమాట. గోల్డ్ మనం అలా ఇచ్చి కొనలేం కదా. కాకపోతే కొంతమంది కొనుక్కుంటూ ఉంటారనమాట, పీస్ నచ్చితే డెఫినెట్గా అలా కొనుక్కుంటూ ఉంటారు. బట్ నేను ఎప్పుడూ అలా కొనను అనమాట. కంపల్సరిగా దాని తాలూకా ప్రైస్, అది వాల్యూ వర్తా కాదా, సో దాని మేకింగ్ ఛార్జెస్ అన్నీ ప్రాపర్గా చూసి ఒక గోల్డ్ కొనాలి, ఆర్నమెంట్ కొనాలి అంటే చాలా టైం స్పెండ్ చేసి గాబరా పడకుండా అన్నీ ఆలోచించి కొంటూ ఉంటాను అనమాట. ఇక్కడైతే మా ఆయనకు చెప్తున్నాను, ఎవర్ గ్రీన్ వడ్డానం అది. సో మన ఫస్ట్ వడ్డానం, పిల్లల వడ్డానం, నా వడ్డానం 3 అవే అనమాట. సో ఎవర్ గ్రీన్ వడ్డానాలు అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. మా అమ్మకి కూడా చాలా ఇష్టం. సో అండ్ ఇక్కడ నేను ఆ ఇయర్ రింగ్స్ చూసాను కదా, 0% మేకింగ్ ఛార్జెస్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మెన్షన్ చేశారు చూసారా. సో ఇక్కడ ఏంటంటే పర్టిక్యులర్గా కొన్ని సెలెక్టెడ్ పీసెస్కి, కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్కి 0 మేకింగ్ ఛార్జెస్ అని చెప్పి అమ్ముతారనమాట. సో అలా కూడా ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను ఇయర్ రింగ్స్ చూసాను కదా, ఆ ఇయర్ రింగ్స్ చూపించమంటున్నాను. అవి కొంచెం నాకు ఎందుకో ఇయర్ రింగ్ పైన బేస్ ఏదైతే ఉంటుందో పైన స్టడ్కి సైడ్ బాల్స్ వస్తే కొంచెం నీట్గా, అంటే ఎక్కువ మోర్ విజిబిలిటీ ఉన్నట్టు ఉంటాయి అనమాట ఇయర్ రింగ్స్. అలా నచ్చుతాయి నాకు. సో అయితే అవి చూపించమన్నాను. బయట ఉండే పీస్ ఇలాగా సైడ్ బాల్స్ వచ్చినాయి చూసారా, అవి కొంచెం బ్రాడ్గా కనిపించినట్టు, ఇయర్కి కొంచెం అందాన్ని ఇచ్చినట్టు అనిపిస్తాయి అనమాట. సో ఆ బుట్ట షేప్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఇవి ఆల్మోస్ట్ 32 grams ఎంతో ఉన్నట్టున్నాయి అడిగితే. సో అయితే నేను ఏమన్నానంటే ఈ డ్రెస్ మీద అసలు పెట్టుకుని చూసినా కూడా తెలియదు అని చెప్పి మళ్ళీ డ్రాప్ అయిపోయాను అనమాట. సో అందుకని ఇదైతే నేను ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవట్లేదు. అండ్ ఇయర్ రింగ్స్ మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇన్ ఇండియా అండ్ వార్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు మనకి దుబాయ్లో ఎవరైనా దుబాయ్ విజిట్ చేసే వాళ్ళు కానీ, దుబాయ్లో పర్చేజ్ చేసే వాళ్ళు కానీ, కంపేర్ టు ఇండియా, మనం ఇండియన్స్ కాబట్టి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. డోంట్ మిస్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. అసలు గోల్డ్ వీడియోస్ని ఈ మధ్య మోస్ట్లీ మనకు వస్తాయి, ఎందుకంటే ఈ వెడ్డింగ్ యానివర్సరీ షాపింగ్, ఈ గోల్డ్ షాప్స్కి తిరగడం, ఇదంతా నేను మోస్ట్లీ అన్ని షాప్స్ తిరుగుతున్నాను, ఎక్స్ప్లోర్ చేస్తున్నాను మీ అందరి కోసం. ఏంటి ఇక్కడ కండిషన్స్ చెప్పడానికి. అలాగే ఇక్కడైతే 22 క్యారెట్లోని మనకి కుంకుమ భరణలు, గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి పూజా సెట్,
అలాగే పూజా సామాన్లు, గ్లాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. గైస్ ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. కొత్త వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్స్ అనేవి వస్తున్నాయి. సో ఐఎమ్ సో క్యూరియస్, మీరు అంతే క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మరింత బ్యూటిఫుల్ కంటెంట్తో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సో కాల్స్ ద. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సబ్స్క్రైబ్.